యామిని అయితే రాజు ఐడెంటిటీని మొత్తం మార్చేస్తుంది. తను నిజంగా రామ్మి అన్నట్టుగా. ఇంక రామ్ అయితే రాజు అయితే కావ్యని పట్టుకొని ఏమైంది అని చెప్పని అడిగినప్పుడు ఆ అమ్మాయి నాకు పదే పదే గుర్తొస్తుంది, అసలు ఎవరై ఉంటుంది, నా గతంలో ఏమన్నా అమ్మాయి ఉందా అని చెప్పని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అదే విషయమై యామినికి కూడా చెప్తే, లేదు బావా, నువ్వు అసలుకి మన ఆ అమ్మాయిని ఎవరో అనుకొని అలా నీకు వచ్చుంటుంది అంతే, ఇక్కడ మన ఫ్రెండ్స్లలో కానీ ఎవరైనా అయి ఉంటారు కదా అని చెప్పని ఇంక తన మాట డైవర్ట్ చేసేస్తుంది. వీలైనంత వరకు రాజుని ఇక్కడ ఉంచకూడదు, ఫారెన్ తీసుకొని వెళ్ళిపోవాలి అని ఇంకా పకడ్బందీకి మొత్తం ప్లాన్ చేస్తుంది. ఇక్కడైతే ఇంకా అపర్ణ వాళ్ళైతే సుభాష్ ఇంకా చనిపోయినాడు కదా, ఇంకా కర్మకాండలు అవన్నీ జరిపించాలి కదా అని ఇంకా మాట్లాడుకుంటూ ఇంకా ఫోటో దగ్గర పూజారిని తీసుకొచ్చి ఇంకా అన్నీ అయితే తతంగాలన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా కావ్య అయితే అక్కడికి వచ్చి మొత్తం అయితే నాశనం చేసి, నా భర్త చనిపోలేదని చెప్తున్నా మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని అంటే, నీ విషయం మేము అనుకుంటాము కానీ అమ్మ ఇది చేయాల్సినటివి అని చెప్పనంటే, లేదు మామయ్య గారు, ఆయన చనిపోతేనే కదా మీరు చేయాలి, కానీ ఆయన బతికే ఉన్నాడు, ఎందుకు మీరు నా మాట వినిపించుకోవట్లేదని అంటుంది. కావాలంటే నాకు కొద్ది రోజులు టైం ఇవ్వండి, నేను తనని నిరూపించలేకపోతే అలాగే మీ దారికే నేను వచ్చి తనకి జరిపిస్తాను, నేనే దగ్గరుండి జరిపిస్తాను, కానీ నా భర్త బతుకున్నాడు మామయ్య గారు, అన్ని విషయాలు మీరు నమ్మే మీరు ఈ ఒక్క విషయంలో నన్ను ఎందుకు నమ్మట్లేదు అని చెప్పనంటే, ఇంకా అపర్ణ కావ్య పరిస్థితిని అలా చూసి ఇంకా బోర్ని ఏడుస్తూ ఉంటుంది. అలాగే బామ్మగారు కూడా. కానీ రుద్రానైతే మాత్రం కావ్యకి పిచ్చి పట్టేసింది, హాస్పిటల్లో జాయిన్ చేయండి అని చెప్పనంటే ఇంకా రుద్రాని మీదకైతే చెయ్యెత్తుతుంది. నా భర్త బ్రతికే ఉన్నాడని చెప్పనన్నా ఎందుకు వినిపించుకోకుండా ఇవన్నీ తతంగాలు చేపిస్తున్నావు రుద్రాని గారు అని చెప్పనంటే, ఇంకా అప్పు నేను చెప్పిన విధంగా నువ్వు కూడా నా మాట వినవా అని చెప్పనంటే, లేదక్క నేను నిన్ను నమ్ముతాను అని చెప్పని కావ్యని నమ్ముతాడు రాజు విషయంలో. నీకు ఏ హెల్ప్ అయినా నేను చేస్తానక్క అని చెప్పని అప్పు ముందుకు వస్తుంది.